వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, శివకార్తికేయన్ అండ్ శ్రీలీల నటించినటువంటి పరాశక్తి మూవీ ఫస్ట్ రివ్యూ. శివకార్తికేయన్ సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నారు. స్టార్ హీరో తనదైన శైలిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి తక్కువ సమయంలో స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు తమిళంలో బుల్లితెరపై అనేక కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించారు. ఆయన హోస్ట్ చేసిన దిస్ ద జోడీ వంటి షోలకి తమిళ అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందారు. 2012లో పానీరాజ్ దర్శకత్వంలో వహించిన మెరీనా చిత్రంలో శివకార్తికేయన్ వెండితెరపై అడుగుపెట్టాడు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించి ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన మూడవ చిత్రం ధనుష్ స్నేహితుడిగా నటించాడు. రీసెంట్గానే ఆమరన్ మూవీలతో తెలుగు వాళ్ళకి కూడా దగ్గరైపోయారు. మేజర్ ముకుంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవితో జంటగా నటించారు. తన నటనతో ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్లు తెప్పించారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి మంచి వసూలు రాబట్టింది. చివరగా మురుగన్ దాస్ దర్శకత్వంలో మదరాసి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా తన సత్తా చాటుకున్నారు. కాగా ఇప్పుడు శివకార్తికేయన్ స్టార్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ ఇండియన్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామాను జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డాన్ పిక్చర్స్ బ్యానర్పై ఆకాష్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీలో హీరోలు రవి మోహన్, అథర్వ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కులపాలి, లీలాదేవ్, రమానాథ్, పృథ్వీరాజన్, బసలి బోసన్, షాజీ జన్, పాప్రీ ఘోష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంగా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి షాక్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను హిందీ వ్యతిరేక సంభాషణలు తొలగించాలని సూచించింది. దీంతో నిర్మాతలు, దర్శకుడు రిజైజింగ్ కమిటీని ఆశ్రయించారు. చిత్ర నేపథ్యం హిందీ వ్యతిరేక ఉద్యమం కావడంతో కీలక సన్నివేశాలను తొలగిస్తూ సినిమా యొక్క మూల ఉద్దేశం నెరవేరదని వివరించారు. ఈ వివాదాలతో సంతృప్తి చెందిన రివైజింగ్ కమిటీ చివరకు యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. దీని ప్రకారం 16 ఏళ్ల పైబడిన వారు ఈ సినిమాను చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాలని నిబంధనలు పేర్కొన్నారు. ఈ మూవీ 2 గంటల 35 నిమిషాలు అంటే 55 నిమిషాలు నిడివితో రూపొందినట్లు తెలుస్తుంది. సినిమా అసలు ఎలా ఉందంటే, రాజేంద్రన్ పాత్రలో శివకార్తికేయన్ నటన, రవి మోహన్, అథర్వ కూడా యాక్టింగ్ అదరగొట్టాడు. అలాగే ఉద్యమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత తమిళ తారానికి చరిత్రను గుర్తు చేస్తూ వినోదంతో పాటు చైతన్యాన్ని రగిలించే లక్ష్యంతో తెరకెక్కిందని చర్చ జరుగుతుంది. ఎలాంటి సాగదీతలు లేకుండా పక్కాగా కట్ చేసినట్లు సమాచారం. ఇదండి శివకార్తికేయన్ అండ్ శ్రీలీల నటించినటువంటి పరాశక్తి మూవీ. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.